కింద నుంచి బాగా. వందనాలండి, బాగున్నారా? బాగున్నాను నాన్న. మనం స్కిట్ వేసామంటే పాపులు వారి తప్పులు తెలుసుకోవాలి, విశ్వాసులు వారి పొరపాట్లు దిద్దుకోవాలి, అన్యులు దేవుణ్ణి తెలుసుకోవాలి. అది నిజమైన క్రిస్మస్. అలాగే అక్క. తంబి చాలా అలసిపోయాం, పద బీరేద్దాం. క్రిస్మస్ టైంలో కూడా ఏంటన్నా? సర్లే పద, వెళ్ళకపోతే షాప్ వాడు ఫీల్ అవుతాడు. అబ్బబ్బా, బీరువాలో ఎన్ని చీరలున్నా ఒకదానికి జాకెట్ లేదు, ఒకదానికి లైనింగ్ లేదు. బీరువా నిండా చీరలు ఎన్నో ఉన్నాయి. పట్టు చీరలు ఉన్నాయి, పొడపట్లు ఉన్నాయి, కంచి పట్టులు ఉన్నాయి. ఎందుకు ఏ చీర చూడడానికి పనికి రాకుండా ఉన్నాయి. ఏంటో చీర ఉంటేనే పండగ, కొత్త చీర లేకపోతే పండగే లేనట్టు ఉంటుంది. వందనాలండి వస్త్రాణి గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారంటీ? చీరలు వెతుక్కుంటున్నానమ్మా. మీ చీర చాలా బాగుందంటీ. ఏం బాగుండడమో ఏంటో, ఈ చీరలు కట్టుకుంటే ఆ బిషప్పుల ముందు నిలబడగలమా? మన చీరను చూసే గౌరవిస్తారు. సరే కానీ నా నగలు చూసారా? మొన్ననే చేయించుకున్నాను. లలిత జ్యువెలరీస్కి వెళ్ళి, అదే గుండబ్బాయి ఉంటాడు కదా, డబ్బులు ఊరికనే రావంటాడు, ఆయన షాప్లో కొన్నాను. అబ్బా, చాలా బాగున్నాయిరా. ఇంకా వడ్డానం ఆర్డర్ ఇచ్చాను, డబ్బులు ఊరికనే రావంటాడు కానీ బాగానే లాగాడు. ఇంకా ఇవ్వలేదా ఆంటీ? ఇప్పుడు చీరలు కూడా వడ్డాణం వచ్చాయి, కొత్త చీరలు వచ్చాయి. ప్రత్యేకంగా వడ్డాణం చేయించుకొని అక్కర్లేదు, డైరెక్ట్ గా చీరతోనే వచ్చేస్తున్నాయి. అవునా? ఈసారి న్యూ మోడల్లో బంగారంతో ఎంత దండ చేయించుకోవాలి. మా క్రిస్మస్ లో మనమే అందంగా కనపడాలి. వందనాలండి వస్త్రాణి గారు, బడ్డాని గారు. వందనాలండి. వందనాలమ్మా. నా నగలు బాగున్నాయా? నా చీర చూసారా, మిలమిల మెరిసిపోతుంది. చీరలు నగలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, వంటలు వండడానికి టైం సరిపోదుగా. డబ్బా నిండా పిండి వంటలు చేసుకోండి, తినండి. ఇవన్నీ ధరించుకోవాలంటే ఆరోగ్యం కావాలిగా, అందుకే మంచి మంచి వంటలు నేర్చుకోవాలి. క్రిస్మస్ కి వచ్చిన వారికి 1 గంట దాకా భోజనాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు చీరలు అంటేనే ఇష్టం అక్క. ఏమోలే, నాకు నగలంటే చాలా ఇష్టం. అందరు బాగున్నారా? బాగున్నాం. ఏంటో అమ్మా, ఈ సంవత్సరం మార్కెట్ లో చీరలు ఏమీ బాగోలేదు, చాలా రేట్లు పెరిగిపోయాయి. అందుకే సీరియల్ బాగా చూడాలి, అందులో మోడల్ చీరలు ఉంటాయి. కార్తీక దీపం సీరియల్లో సౌందర్య గారి చీరలు చూసారా ఎంత బాగున్నాయో. అందుకే చర్చి కూడా మానేసి సీరియల్ చూస్తాను. 7:30కు చర్చిలో ప్రార్థన మొదలైతే అదే టైంలో సీరియల్ స్టార్ట్ అవుతుంది. వాక్యం ఎప్పుడైనా వింటాము. సీరియల్ చూసి అందులో ఉన్న మోడల్ చీరలు కొనుక్కోండి. భలే టూర్. యూట్యూబ్ లో సావిడి గారి వంటలు చూడండి, చాలా బాగుంటాయి. అస్తమాను సీరియల్ యూట్యూబ్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారు? ఎన్ని చీరలు కట్టుకున్నా వృధా. ముందు మంచి నగలు కొనుక్కోండి. లేదు, ముందు మంచి పిండి వంటలు చేయండి. అలా కాదు, మంచి చీరలు కట్టుకోండి, అప్పుడే అందరూ మనల్ని తోస్తారు. అబ్బో, శుభ్రంగా తోస్తుంది. వందనాలమ్మా, మీ ఇల్లులాగా ఎంత మెలమెల మెరిసిపోతున్నావో. అంతా దేవుని చిత్తమేనండి. నాకు ఇల్లు శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది. క్రిస్మస్ వస్తుంది కదా, స్టీల్ సామాన్లు తోముకుని ఇల్లు దుబ్బుకోవడమే సరిపోతుంది. ఎంతసేపు ఇంటి శుభ్రమేనా, వంటలు వండుకోరా? లేదు, నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలా ఆకలి కూడా వేయదు. ఏ చీర కొనుక్కున్నావు క్రిస్మస్ కి? వడ్డానం చేయించుకున్నావా? ముందు మంచి నగలు కొనుక్కోండి. లేదు, నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు. ఇల్లు శుభ్రంగా ఎలా చేసుకోవాలి సీరియల్లో మంచి మోడల్లో చూపిస్తారు. బాగా చూడు. శుభ్రం కంటే అత్తగారిని ఎలా కొట్టాలో సీరియల్లో నేర్చుకో ముందు. అమ్మో, ఇది వస్తుంది, బొరకాయ తినేద్ది. వందనాలండి. వందనాలమ్మా, బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను మంచి చీరలు వెతుక్కుంటున్నానక్క. నా నడుముకి వడ్డానం సరిపోద్దో లేదో అని ఆలోచిస్తున్నానక్క. మన పాస్టర్ గారికి ఏ వంటలు చేద్దామని తింకు చేస్తూ ఉన్నాను అక్కయ్య. నువ్వు చెప్పుకొని ఏ వంటలు చేద్దామో. మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా అక్క? ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రియ చెల్లి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ధరించడం క్రిస్మస్, యేసయ్యని చూపించడం క్రిస్మస్. రోత పాత జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కోవాలి, అది క్రిస్మస్. 10 రకాల పిండి వంటలు వండుకోవడం కాదు ప్రియ చెల్లి.
మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, యేసుక్రీస్తు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించగలము. 100 పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు ప్రియ సహోదరి. 10 కాసుల బంగారం ధరించుకుంటేనే క్రిస్మస్ కాదు. మనకు మొదటిగా రక్షణ వస్త్రం ఉందా ఆలోచించు. పరలోకంలో మన కొరకు ఆయన బంగారు వీధులను సిద్ధం చేశారు. ఇహలోకంలో ఉన్న బంగారం కోసం ఆశపడకు. టీవీ సీరియల్ అంటూ ఇహలోక ఆనందం వెతక్కు ప్రియ సహోదరి. మనము యేసయ్య పాటలతో ఆయనను కనపరచడం నిజమైన క్రిస్మస్. వేదనను ఆదరించడం నిజమైన క్రిస్మస్. నీకున్న దానిలో కొంత లేని వారికి పెట్టడం నిజమైన క్రిస్మస్.